ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దాని వైపు నువ్వేం కోపంగా చూడక్కర్లేదు. అక్కడికి వెళ్లే వరకు పబ్బుకి వెళ్తున్నామన్న విషయం శరణ్య కూడా తెలీదు. దానికి ఇలా అబద్ధం చెప్పి మమ్మల్ని ఇలా మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఇలాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని పబ్బులో డాన్స్ చేయడం తప్పు కాదు. ఇది చిన్న డ్రెస్సా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? అక్క నువ్వాగు. ఇదే చిన్న డ్రెస్ అంటే పబ్బుకొచ్చే అమ్మాయిల డ్రెస్సులు చూసి నేను వేసుకునే డ్రెస్ ని కంపేర్ చేస్తే వాళ్ళు బట్టలే వేసుకున్నట్టు. అనన్య, నాన్న, నేను అమ్మతో గాని మీతో గాని మిమ్మల్ని ఎదిరించి ఆర్గ్యూ చేయాలని అనుకోవట్లేదు. ఇది ఇవాల్టి కల్చర్ నాన్న. అమ్మకి తెలియకపోతే మీకు తెలీదా? ఏంటే కల్చరు? ఏం వేషాలు వేసినా డబ్బున్నోడికి సాగుతుంది, చెల్లుతుంది. మనలాంటి వాళ్ళకి కాదు. మనలాంటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనుషులు కాదా? డబ్బులు లేవు అన్నంత మాత్రాన అసలు కోరికలుండవా? ఆశలు ఆకాశంలో ఉన్నా మనిషి నేల మీదే బతకాలే. ఆశలు పేరుతో నేల విడిచి ఆకాశం వైపు వెళితే కింద పడి మూతి పళ్ళు రాల్తాయి. అమ్మా, మేము చేసింది తప్పే. ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టం. ఇంకెప్పుడు చేయమని చెప్పి నా గురించి నువ్వెళ్ళ సర్టిఫికెట్ ఇస్తున్నావు? అంటే ఏంటే, మళ్ళీ పబ్బుకు వెళతానంటున్నావా? అరే, వీకెండ్ లో అందరిలాగే వెళ్ళి ఆ రిచ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని నాకు అనిపిస్తుంది కదా. చాలా మంది అమ్మాయిల్లాగా వీకెండ్ కి పార్టీకి వెళ్తున్నాం, డబ్బులివ్వండి అని నేను మిమ్మల్ని అడగట్లేదు కదా. ఫ్రెండ్స్ పిలిచినప్పుడు ఎప్పుడైనా సరదాగా వెళ్తున్నాము. చిన్న చిన్న కోరికల్ని కూడా చంపేసుకుంటే ఎలాగమ్మా? చూసే కళ్ళని బట్టి అర్థం చేసుకునే మనసుని బట్టి ఉంటుందంట. తప్పనన్య. చూసిన కళ్ళను బట్టి అంటున్నావు. ఎదుటి వాళ్ళ కళ్ళు ఎలా చూస్తున్నాయో నువ్వు గెస్ చేయలేవు కదా. కొన్ని పద్ధతులు ఆడపిల్లలు ఎలా ఉండాలో అలా ఉంటేనే అందం. దానికి నీతులు చెప్తే అర్థం కాదండి. చెప్తే వినే స్థాయి నుండి ఎంత చెప్పినా వినిపించుకునే స్థాయికి వచ్చేసింది. ఇక దీన్నెలాగే వదిలేస్తే ఏదో ఒకరోజు మనిద్దరం అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి వెంటనే పెళ్లి చేసేద్దాం. పెళ్ళైన తర్వాత నువ్వెలా తిరుగుతావో నీ మొగుడిష్టం, నీ ఇష్టం. నాకు పెళ్ళా? పెళ్లి చేసుకోవడం కాదు కూడదు, నేను చేసుకోను అంటే ఊరుకునేదే లేదు. ఎవరు చేసుకోను అన్నారు? వయసొచ్చిన ఆడపిల్లలకి పెళ్లి చేయాలనుకోవటం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. తల్లిదండ్రులు పెళ్లి చేస్తాము అనగానే సరే అని తలాడించటం కూతురిగా నా ధర్మం. అలా అయితే రేపటి నుంచి నీకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతాను. ఇవాళ నుంచి చూసినా నాకేం ప్రాబ్లం లేదు నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.